సర్టిఫికేట్ అని వీరిచ్చే సర్టిఫికెట్ల ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ 372 ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఈ జీవోలను రద్దు చేసింది. పని అయిపోయిన తర్వాత 372 మందిని రిక్రూట్ చేసిన తర్వాత ఇదే గవర్నమెంటే మళ్ళీ ఈ జీవోలను రద్దు చేసింది. రద్దు చేసి ఇక మీదట క్వాలిఫై అయితేనే అని చెప్పి మళ్ళీ పాత పద్ధతిలోకి వచ్చినారు. నిజంగా ఈ మాదిరిగా జీవో నెంబర్ 447 ఎందుకు ఇచ్చినారు? పని అయిపోయిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 23 and 56 ఎందుకు ఇచ్చినారు? దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందా లేదా? ఏకంగా జీవోలు ఇచ్చే స్థాయిలోకి స్కామ్ పోయింది అని అంటే ఏకంగా పైనుంచి కింది దాకా అందరు ఉన్నట్టా లేరా? జీవోలు ఇచ్చే స్థాయిలోకి స్కామ్ పోయింది అని అంటే నిజంగా పైన ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి కింద దాకా అందరు ఉన్నట్టా లేదా? మంత్రి సంతకం లేని జీవో ఇవ్వగలుగుతారా మంత్రి ఆమోదం లేకుండానే? ఇవ్వడము రద్దు చేయడాను పని అయిపోయి చేసినాక. ఇక పాయింట్ నెంబర్ 4 స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. ఇద్దరు అసెంబ్లీలో ఒప్పుకున్నారు. స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు ఒప్పుకున్నారు. అదొకసారి ప్లే చేయండి మా. అసలు అది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ టేప్స్. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలా అవుతుంది సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకైనా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలంటే నేను ఒక్కడే, మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో ఏం పని లేదు. మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. అంటే ఏం లేదు సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను టైం తక్కువ ఉంది కాబట్టి ఇంట్లోనే పిలిపించి మాట్లాడతాను. ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడుకుందాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, డిస్కస్ చేసుకోవాలి. లేదు అని చెప్పిందండి, మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. మరి క్లియర్ కట్గా వీడియోలో బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా కనపడుతుంది. ఆ బేరసారాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా క్లియర్ కట్గా వీడియోలో కనిపిస్తూ ఉంది. మరి నేను అడుగుతా ఉన్నా, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ పేరు చూపకుండా
పోలీసులకు ఆ నెంబర్ ద్వారా ఆ మనిషి ఎవరు అని చెప్పి కనుక్కోవడం ఎంతసేపు పని. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఏమని రాసినారు, పేరు చోట ఎఫ్ఐఆర్ కాపీలో పేరు చూపకుండా కేవలం సస్పెక్టెడ్ రాస్తారు. అక్కడ నేమ్ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీలో నేమ్ దగ్గర కేవలం సస్పెక్ట్ అని. మరి ఎందుకు రాయాల్సి వచ్చింది? పేరు రాయకుండా కేవలం సస్పెక్ట్ అని మాత్రమే ఎందుకు రాయాల్సి